ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 23వ భాగం. కృష్ణయ్య గారి అనుభూతులు చెలుపుకుంటున్నాం మనం ఇక్కడ. కాంతమ్మ తల్లి ఇనుకుర్తిలో ఒక చాకలి వారింటి దగ్గర ఉన్నది. నన్ను చూస్తూనే ఆ తల్లి కృష్ణయ్య అని పిలిచింది. అమ్మా, నేనెవరో నా పేరు మీకెలా తెలిసింది అని అడిగాను. నీవు నాకు బాగా పరిచయం, కానీ నీవు నా దగ్గర ఉండు, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను అన్నారమ్మ. ఇన్ని మాట్లాడిన అమ్మతో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. నా మనసులోని మాటలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడినట్లుగా ఆ కాంతమ్మ తల్లి పుస్తకంలో చూసి చదివినట్లు చెబుతూ ఉంటే పావనం చెందాను, పరితపించిపోయాను. ఆకాశ వీధులలో విహరించినట్లు అనుభూతిని పొందాను. అది మొదలు నా భార్యాబిడ్డలకు ఈ విషయం విన్నవించి వారిని ఒప్పించి అమ్మ సేవ చేయుచు డేగపూడిలోనే ఉంటూ వచ్చాను. అమ్మ ఆశ్రమంలో అందరికీ అన్నం పెట్టించేది. నాకు మాత్రం అన్నం పెట్టించక పక్షపాతం చూపుతుండేది. అమ్మ అలా చేయడం, నేను అమ్మ ఎందుకు నాకు బువ్వ పెట్టడం లేదు అని నా అజ్ఞానంతో నన్ను నేనే ప్రశ్నించుకునేవాణ్ణి. మొదట్లో కొంత బాధ అనిపించింది, ఊరికి వెళ్ళిపోదామనిపించింది. కానీ అమ్మను అర్థం చేసుకునే విషయంలో నేను చాలా వెనుకబడినాను. ఊరికి వెళదామని నేను ప్రయత్నం చేస్తున్న ఆ సమయంలో అమ్మవారు నా లుంగీ పట్టుకుని గట్టిగా లాగినారు. తల్లి, డ్రాయర్ లేదమ్మా అని చెప్పాను. అంతలో అమ్మ వాకిట్లో ఉన్న గోతం నా పైకి విసిరి నాచే గోతం కట్టించి నా లుంగి ఇప్పించి చింపి ముక్కలు చేసి నా అజ్ఞానాన్ని తొలగించి అమ్మ కాంతమ్మ తల్లి శిష్యునిగా నన్ను స్వీకరించింది. నా జన్మ సంపూర్ణతకు అమ్మే సర్వము నన్ను ముందుకు నడిపిస్తున్నది. అమ్మకు పూలంటే మహాప్రీతి. పూలమాలను అల్లిన, స్వంతముగా అమ్మవారికి అందించిన ఆ పూలమాలను అమ్మ మెడలో వేసుకునేది. కొంతమంది అమ్మవారికి భోజనం తెచ్చి అక్కడ పెట్టారంటే చీచీ పాడు పెంట, అంతా పందిగొద్దెలు అని తుప్పు తుప్పు ఊసి పైకి ఎగజల్లి వేసేది. అంటే దీని అర్థం అమ్మవారు వారి కర్మలను తొలగించారు అని అర్థం. అమ్మకు ఏ ఊరైనా పోవాలనిపిస్తే ఆ ఊరు వారే ఆ సమయానికి అమ్మను తీసుకుపోయేవారు. ఒకసారి అల్లూరు పోలీసులు గొడవ చేస్తే ఆ గొడవలో కూడా అమ్మ వెంటనే సుబ్బారెడ్డి గారు, వీరమ్మ, నేను, మణి అందరం కూడా అప్పుడు అక్కడే ఉన్నాం. మనం పోలీస్ స్టేషన్కు పోవడం ఏమిటమ్మా, ఈ మాయ నీ మాయ అనిన సుబ్బారెడ్డి స్వామికి అమ్మ సమాధానం ఏం చెప్పారంటే, ఇనుమును కాల్చితేనే మనం కోరిన వస్తువు తయారవుతుంది. పోలీస్ స్టేషన్లో మట్టి నీటి యజ్ఞము, పోలీసులే ప్రేక్షకులు, భక్తులు అని పేపర్లో వస్తే కదా మజా అన్నారు తల్లి కాంతమ్మ. ఒకరోజు కృష్ణారెడ్డిపల్లికి పోయినప్పుడు నేను కస్తూరి పట్టి పూలు, గన్నేరాకులు, గన్నేరు పూలు కోసి ఆకులతో దండ కుట్టి ఎత్తుకుని పోయి ఆ దండ అమ్మకిచ్చాను. అమ్మ మెడలో వేసుకున్నది. అమ్మ చాటుకుపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు అమ్మగారి ప్రియ శిష్యులు ఓంకారనామ ఉపాసకులు అయిన సుబ్బారెడ్డి గారి ద్వారానే కార్యక్రమాలు జరిగాయి. చాలా వైభవంగా 40 రోజులకు మండల ఆరాధన జరిగింది. ఈ రోజు వరకు కూడా సుబ్బారెడ్డి స్వామి చేతనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉట్లపాలెం పోయినాం. అమ్మగారు విసనకర్ర అడిగింది. సూది దారం తెప్పించి విసనకర్ర కుట్టి అది నాకు ఉంచుకోపో అని ఇచ్చింది. అది నేనే వాడుకున్నాను. అమ్మ శిష్యులలో ఒకరిగా అమ్మ సేవకు అంకిత భావంతో ఉండడమే నా ధ్యేయం. నా కుటుంబం బాగున్నారు. అమ్మ సేవకు వస్తూ పోతూ ఉంటారు. గొలగమూడికి రాజగోపాల్ రెడ్డి, దేవసేనమ్మ దంపతులు 1986 వచ్చి అక్కడే చిన్న వసారా వేసుకుని ఉంటున్నారు. ఆ టైంలో శ్రీ కాంతమ్మ తల్లి గారు ఒకరోజు గోపాల్ రెడ్డి గారిని కలిసింది. భార్యాభర్తలు అమ్మను, అమ్మ అన్నం తిన్నావా, పెట్టమంటావా అని అడిగారు. నాకు ఇక్కడ పడుకోవాలని అనిపిస్తుంది అని అమ్మ అక్కడ పడుకున్నది. కానీ చీరని ఇస్తాను అన్నా కూడా వద్దన్నారు. ఇసుక తిప్పపై పడుకున్నారు. మీరు దేవుళ్ళా ఏందమ్మా, గుడ్డలు లేక నడుస్తున్నారు, చీర ఇస్తాను కట్టుకోమ్మా
అని దేవసేనమ్మ అన్నారు. ఆమె ఇచ్చిన చీరను అమ్మ చింపి ముక్కలు చేసింది. పూర్తి దివంగతురాలిగా మొట్టమొదటిసారి మా గుమ్మంలోకి వచ్చింది. ఆమె స్లిప్పర్స్ వేసుకుని ఉన్నారు. అవి కూడా ఎట్లా వేసుకున్నారు? మనలాగా మామూలుగా కాకుండా అడ్డంగా చిన్నపిల్లలు వేసుకుంటారే ఆ విధంగా వేసుకున్నారు. ఆ విధంగా చెప్పులు వేసుకుంటే సగం కాళ్ళు నేల మీదనే ఉంటాయి కదా, కాళ్ళు కాలుతుంటాయి. అడ్డంగా చెప్పులు వేసుకుంటే కాళ్ళు కాలుతాయమ్మా అన్నాను. బాగా వేస్తా ఉండు అని చెప్పులు విప్పబోయింది దేవసేనమ్మ. కానీ అమ్మ చెప్పులు విప్పనీయక, లోకమే అడ్డంగా నడుస్తుంది, మనమెంత, ఉండనీవే, అలాగే బాగుంటుందిలే అన్నారు. అమ్మా, నీవు తాతయ్య తాతయ్య అని శ్రీ వెంకయ్య స్వామిని తాతయ్య అంటావు కదా, తాతగారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చుగా అంటే, తాతయ్య నిప్పుల్లో ఉడుకుతుల్లా అని మనమే తాత తాతే అని దండం పెట్టుకుంది. దునికి మాత్రమే దండం పెట్టుకునేది, కానీ ఏ రోజు వెంకయ్యస్వామి దగ్గరకు వెళ్ళేది కాదు. అట్లా దునికి దండం పెట్టి వచ్చేయడం నాకు ఇష్టం లేదు. నీవు ఏ పాటికి వెంకయ్య తాతకు దండం పెడతావా లేదా అన్నాను అమ్మను. వెంటనే అమ్మ, ఒసే పిచ్చిదానా, నేను రాతి గోడ కడతామంటే నీవు మట్టి గోడ కడతానంటావు ఏంటి అన్నది. కావలి నుండి ఒకరోజు వెంకయ్యస్వామి దర్శనార్థం 2 మహిళలు వచ్చారు. ఆ వచ్చిన వారిని చూస్తే అమ్మ వెంటనే బూతులు తిట్టి, వాళ్లను ఈడకి రానీకే, అవి తప్పులు వెతుకుతాయే అన్నారు దేవసేనమ్మ గారితో. అప్పుడు దేవసేనమ్మ గారు వాళ్ళ కట్టుబొట్టు చూసి అలా అనిపించడం లేదు కదమ్మా అన్నది. అప్పుడు అమ్మ దేవసేనమ్మతో, ఆ వేమనగాడు లింగం వేసుకుని వీధుల్లో తిరుగుతుంటే వీళ్ళు ఆయనకు దండం పెట్టుకోక ఎగతాళి చేసి కేరింతలు కొట్టి నవ్వుకున్నారు అని వారిని బూతులతో తిట్టిపోశారు. అంతటి మహామాయి అమ్మ. అంటే అమ్మ ఈ జన్మలోనే కాక గత జన్మలో కూడా ఎవరు ఎవరికి ఎవరు అని బంధుత్వాలని చెప్పేది. అమ్మ, మీ కాళ్ళకి చీకటీగలు కుడుతున్నాయి అని ఓడోమాస్ పూస్తానని ట్యూబు తెస్తే అది మాదిగోళ్ల ఉచ్చగదా, పోద్దిలే అని పూయించుకునేది కాదు. అమ్మ గుడ్డలు లేకుండా తిరుగుతుంటే స్వామి సేవకుడు గురవయ్య స్వామి పెద్ద పెద్దగా కాంతమ్మ తల్లిని తిడుతుండేవాడు. ఏమనుకుంటున్నావే అని అదిలించి తరిమేవాడు స్వామి గురవయ్య. కానీ అమ్మ ఆ మాటలు విని ఊరుకుండేది కాదు. మేకపిల్ల కూడా మ్యా అని అరుపులేంతుందే, రేయ్ మ్యా మ్యావని కటికరాయిని చేతినెత్తుకొని అరిచేది. గురవయ్య గుడిలోనికి పరుగు తీసేవాడు. ఒకరోజు అమ్మ నెల్లూరుకు పోదాం సామ్రాజ్యం అంది. బస్సు కోసం ఎదురు చూస్తూ రోడ్డుపై నిలబడి ఉన్నాం. బస్సు వచ్చింది కానీ డ్రైవరు అమ్మ నేను ఉన్న దగ్గర ఆపలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మతో మరలా పోదాం పదమ్మా అన్నాను. వెంటనే అమ్మ నాతో, ఎక్కడికి పోతాదే సామ్రాజ్యం, ఉంటదిలే అక్కడ అన్నది. ఆ బస్సు డ్రైవరు అమ్మని ఎక్కించుకుంటే జనాలు విసుక్కుంటారని, ఇసుక మట్టి అవుతాదని వాడి బాధవాడిది. బస్సును కదిలించాడు. కానీ అమ్మ అక్కడికి బస్సు దాకా నడిచి వచ్చి ఎక్కి కూర్చున్నదాకా బస్సు స్టార్ట్ కాలేదు. అమ్మ బస్సు ఎక్కి, సామ్రాజ్యం వాడిని బస్సు కదలనీమను, పోదాం అన్నది నాతో. వెంటనే బస్సు స్టార్ట్ అయింది. నెల్లూరు వెళ్ళాం. అమ్మని కాదు అంటే అది ఏదైనా సరే ఆగిపోవలసింది. అంతా ఎదురే జరిగేది. అమ్మ చెప్పినట్లు ఏది చేసినా అది అందరికీ మంచిది, అందరికీ బాగుంటుంది. అమ్మ బస్సును బుల్లి జీపు అనేవారు. దేవసేనమ్మ గారి మిగిలిన అనుభవాలను వచ్చే భాగంలో చెప్పుకుందామా? అవధూత శ్రీ డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.